నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇలా నేను వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణేష్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ షెడ్ వచ్చేసి మన సదానందం అన్న వాళ్ళది. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ మన గణేషులు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా అన్న కాల్ చేయండి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మన చింతగట్టు ఉంది కదా, మన హసన్పర్తి నుంచి మన భీమారంకి వెళ్ళే రూట్లో చింతగట్టు అనేది వస్తుంది. ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆర్టీఓ ఆఫీస్ నుంచి స్ట్రేట్గా గల్లీలోకి వస్తే ఊర్లోకి వస్తే మన అన్న వాళ్ళ షెడ్ ఉంటుంది. అక్కడ చూసుకుందాం. మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1 అన్న వాళ్ళది. అండ్ షెడ్ నెంబర్ 2 కొంచెం అటు సైడ్ అయితే ఉంది. అండ్ షెడ్ నెంబర్ 3 కూడా అక్కడ ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనం ఒక్కొక్క విగ్రహానికి అయితే చూసుకుందాం. అండ్ అలానే మీకు హైట్స్ కూడా నేను చెప్తాను, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా అయితే ఒక విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకుంటేనేమో మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య. ఇంత మనము వచ్చినప్పుడు ఏంటంటే దీనికి వచ్చేసి మొత్తం షేడింగ్ వర్క్ అనేది కొంచెం కంప్లీట్ కావడం జరిగింది బాడీకి అండ్ ఇయర్స్లలో. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకోవడం జరిగింది కదా. చెప్పాను కదా మీకు ఇక హైట్స్ పరంగా అయితే మాత్రం మీకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ గణేశుడు చూసుకుందాం. అన్నది కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం మీకు డిస్ప్లేలు అయితే అన్న కొన్ని గణేష్లకు అయితే కొట్టి పెట్టడం జరిగింది. చూసుకుందాం అవి కూడా మనం. ఇప్పుడు చూపించాను కదా మీకు సేమ్ మోడల్ గణేశుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కలరింగ్ వర్క్ అనేది ఈ విధంగా అయితే మాత్రం రావడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చూపించాను ఓన్లీ బాడీ కలర్ ఒక్కటే ఉండే అండ్ ఇయర్స్లలో కూడా కలరింగ్ ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు టోటల్గా పంచ అండ్ మెహందీ టైప్, మన ఫింగర్స్కి మెహందీ టైప్ కూడా పెట్టడం జరిగింది చూడండి. అండ్ అలానే చూడండి మనకు గోల్డ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేశునికి వచ్చేసి మనకు ఒక 90% కలరింగ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వడం జరిగింది. చూసింది కదా మనకు కడాలకు కూడా గోల్డ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చేసింది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు చక్రం, ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ తొండం పైన ఈ డిజైనింగ్ వర్క్ కూడా ఇంకా కొంచెం వర్క్ అనేది దీనికి పెండింగ్ ఉంది కావచ్చు. అండ్ అలానే మనకు ఇప్పుడు ఐస్ అయితే మాత్రం చూసుకుందాం. ఎంత బాగుందో చూడండి ఐస్, చూసింది కదా. అండ్ పగడికి అయితే ఇంకా మళ్ళీ ఏమైనా కలర్స్ ఇట్లా ఏమైనా వస్తాయేమో తెలియదు. చూసింది కదా, ఈ గణేశుడు వచ్చేసి మాత్రం ఎక్సలెంట్గా లేదు. అండ్ మూసికూరు చూసుకున్నట్టయితే మనకు గణేశుడికి లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ కండువా వచ్చేసి పింక్ కలర్, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ మనకు గణేశునికి మెడలో కూడా మాల ఉండడం జరిగింది, మన పూలదండ. అండ్ అలానే మనకు కండువా వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం ఫేస్ మాత్రం ఎంత బాగున్నది అంటే అంత ఐస్ పెయింటింగ్ ఇట్లా. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు దత్తాత్రేయ స్వామివారు రావడం జరిగింది. ఆ దత్తాత్రేయ స్వామివారి కండువా వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ అలానే దత్తాత్రేయ స్వామివారి మెడలో కూడా మన పూలదండ ఉండడం జరిగింది. అండ్ అలానే రుద్రాక్ష మాల మన చేతులకు కానివ్వండి మెడలో రుద్రాక్ష మాలలు అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. మన కొంచెం జూమ్ చేసి కూడా చూపించమంటే చూపిస్తాను మీకు. మనకు ఐస్లలో ఐస్ పెయింటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందంటే చూడండి. సారీ, కొంచెం జూమ్ తగ్గించేసి మీకు చాలా క్లియర్గా అయితే చూపించేస్తా, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే పోయి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుందాం. మనమైతే ఇంకో విగ్రహం కాడికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ కండువా పంచ అండ్ మనకు బ్రింజాల్ కలర్ షేడింగ్ అయితే రావడం జరిగింది. అండ్ బార్డరింగ్ కూడా పంచకు మనకు గోల్డ్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే కండువా వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి మనకు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి మనకు అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది, మన సిద్ధి బుద్ధి అమ్మవార్లు. అండ్ మన గోల్డ్ వర్క్ కూడా కొంచెం దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తా. మన ఆభరణాలు మన గణేశుని చూడండి, ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. ఈ అమ్మవార్లకు శారీ కూడా వచ్చేసిందంటే మనకు బ్లూ కలర్
అండ్ బార్డరింగ్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అమ్మవారిలో కూడా గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది, చూసింది కదా. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఈ గణేశునికి చాలా చాలా బాగా వచ్చేసింది చూడండి. బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్, చూసింది కదా. మనకు ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. మనకు గణేశునికి కింద అయితే మనం మూసి కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ మహారాజా మోడల్. అండ్ మనకు ఏమంటారు, పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్, లైట్ పింక్ కలర్ షేడింగ్. అండ్ మనకు మూషికు చూసుకున్నట్టయితే కింద ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన మన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉండడం జరిగింది. ఆ పిల్లోస్ కి కలర్ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కలరింగ్. అండ్ మనకు గోల్డ్ వర్క్ వచ్చేసి బార్డరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ లో అయితే కండువా, చూసింది కదా. మీకు గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మెహందీ కలర్ అయితే రావడం జరిగింది మన ఫింగర్స్ కి కూడా. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు చక్రం అండ్ ఒక చేతిలో శంఖం, చూసింది కదా. బ్యాక్ డ్రాప్ మాత్రం మనకు అయోధ్య రామం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టెంపుల్ ది మాత్రం బ్యాక్ గ్రౌండ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మహాదేవుని ఫేస్ అండ్ మనకు ఋషివారు అయితే ఉండడం జరిగింది త్రిశూలం పట్టుకొని, చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అండి. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఒక 9 to 10 feet మధ్యలో ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరకు అయితే పోయి చూద్దాం మనము. చూసుకున్నట్టయితే మనం ఇంకో విగ్రహం దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు అయితే మనకు సెట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణపయ్య బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్యకు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ మన మూసికుడు. అండ్ అలానే మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. అండ్ మెడలో కూడా మాల ఉండడం జరిగింది చూడండి, పూలమాల. అండ్ మనకు కండవ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డరింగ్. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. అండ్ అలానే మనకు ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మాత్రం మనకు లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది చూడండి. ఆ లక్ష్మణునికి వచ్చేసి మనకు పంచ వచ్చేసి బ్లూ కలర్, ఇది వచ్చేసి మన కమ్మర్ పట్ట అంటారు. ఆ కమ్మర్ పట్ట చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డరింగ్. మనకు కండవ చూసుకుంటేనేమో మనకు గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డరింగ్. లక్ష్మణుడు చూడండి చాలా బాగుంది కదా. అండ్ అలానే ఈ గణేశునికి మన రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రాముల వారు. ఈ రాముల వారికి చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ పంచ అండ్ కమర్ పట్ట వచ్చేసి బ్లూ అండ్ కండవ వచ్చేసి పింక్. ఇది మనకు బాడీ కలర్ వచ్చేసి బ్లూ కలర్. అండ్ అలానే మనకు బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. మన హనుమంతుడు చూసుకున్నట్టయితే మనకు అండ్ అలానే మనకు శుభ్ లాభ్ కూడా ఉండడం జరిగింది చూడండి. మన ఐ పెయింటింగ్ చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఒక 11 to 10 feet మధ్య అయితే ఉంటుంది. చూసుకుందాం ఇంకో విగ్రహం అయితే. మనకు ఈ గణేశుడు అయితే మాత్రం సెట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని గణపయ్య. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. గోల్డ్ వర్క్ చూడండి, మనకు కాళ్ళకు కడాలకు బార్డరింగ్ కానీ పంచకు చాలా మంచి బార్డరింగ్ అండ్ గోల్డ్ కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మెహందీ కలర్ అయితే ఫింగర్స్ కి అయితే ఉండటం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంచెం తొండం పైన మనకు గోల్డ్ వర్క్ అనేది కొంచెం కంప్లీట్ కాలే. మన ఐ పెయింటింగ్స్ అండ్ మనకు ఇయర్స్ లలో కూడా డిజైనింగ్ వర్క్ అనేది చూడండి బాగా వచ్చేసి. మనకు బ్యాక్ డ్రాప్ చూసినట్టయితే మనకు చక్రానికి మాత్రం మంచి సూపర్ కలరింగ్ అయితే ఉండడం జరిగింది కదా. అండ్ మనకు మూసికలు చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. అండ్ అలానే చూద్దాం ఇంకో గణేశునికి అయితే. నా వీడియో నచ్చిన వాళ్ళైతే మాత్రం చిన్నగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టండి. మంచి వీడియోస్తోనైతే మాత్రం మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి.
ఓకేనా. ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ ఇక్కడ గణేష్ వస్తే మాత్రం అన్న వాళ్ళకి అయితే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ఓకేనా. మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.